హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్నాడు ప్రభాకర్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనం వజ్రాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అసలు వజ్రం అంటే ఏంటిది, అది ఎలా తయారైద్ది, వాటికి ఎందుకని అంత విలువ అనేది ఉంటుంది, అవి మనకి ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ముందుగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, సో వజ్రం అంటే ఇది ఒక ఖరీదైన నవరత్నాల్లో ఒకటి కదా ఫ్రెండ్స్. ఇది స్ఫటిక రూప ఘన పదార్థం అన్నమాట. ఇది కొన్ని కార్బన్ రూపాంతరాలలో ఒకటి. ఇవి లోతైన నేల, అత్యధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఇది తయారై ఉంటుందని ఫ్రెండ్స్. ఇది కార్బన్ అణువుల నుంచి ఏర్పడేది అనమాట. ఇది మీరు ఒక సామెత గుర్తే ఉంటుంది ఫ్రెండ్స్, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అనే సామెత అనేది మీరు వినే ఉంటారు. ఎందుకంటే ఇది అంత గట్టిగా ఉంటుంది అన్నమాట, చాలా స్ట్రాంగ్ అనమాట వజ్రం. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చేసే ఈ లైక్ వల్ల మన వీడియో అనేది మరింత కొంతమందికి అనేది చేరుతూ ఉంటుంది అనమాట. మనకి ఇంకా మంచి సపోర్ట్ అనేది లభిస్తూ ఉంటుంది. ఆ సపోర్ట్ వల్ల నేను మీకోసం మంచి మంచి వీడియోలు అనేది చేయడానికి అనేది అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. నవరత్నాల పేర్లు వచ్చేసి ఫస్ట్ ఇదిగోండి ఫ్రెండ్స్, ముత్యం. ఇది ముత్యాలు అనమాట, మీ అందరికీ దాదాపుగా తెలుసు. అదేవిధంగా మీరు చాలామంది నవరత్నాలు చూసారో లేదో ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది ఫస్ట్ నవరత్నాల్లో ఒకటి ముత్యం. తర్వాత కెంపు అంటే మాణిక్యం ఫ్రెండ్స్. చాలామంది మట్టిలో మాణిక్యం అనే సామెతలు కూడా అంటూ ఉంటారు అనమాట. అంత విలువగలదు కాబట్టి అలా అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇది తర్వాత వచ్చేసి మనకి మూడోది వచ్చేసి మనకి రత్నం అంటే చూడండి ఫ్రెండ్స్, ఇలాగా బ్లూ కలర్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి నవరత్నాలలో మూడోది అనమాట రత్నం అనేది. అంటే మనకి చాలా 9 నవరత్నాలు అనేవి ఉన్నాయి కదా, వాటిలలో వచ్చేసి మనకి ఇక ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారుగా, ఇది వచ్చేసి మనకి గోమేధికం అంటారు. మనకి ఫస్ట్లో నేను కొన్ని వజ్రాల వీడియోలు చేసినప్పుడు కూడా అందులో గోమేధికం వజ్రం ఉన్నదని చెప్పేసి చాలామంది చెప్పారు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది మీరు చూస్తున్నారు కదా, వజ్రం అనమాట. నవరత్నాలలో భాగంగా ఇది వజ్రం ఫ్రెండ్స్. మనకి ఎన్నో విలువైన వాటికన్నా ఎక్కువ కూడా ఈ నవరత్నాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట, బంగారం వాటన్నిటికన్నా కూడా. ఇవన్నీ ఫ్రెండ్స్, ఇది పగడాలు అంటారు. ఈ పగడాలు ఫ్రెండ్స్ చాలా విలువగలవి అన్నమాట. మనం చూపించేవి అన్నీ కూడా ఈ నవరత్నాలు అనేవి కూడా ఎక్కడ అరుదుగా దొరుకుతాయి కాబట్టి వీటికి నవరత్నాలు అనే పేరు అని వచ్చింది. అదేవిధంగా చాలా విలువగలవి ఫ్రెండ్స్. ఇవి చూస్తున్నారు కదా, ఇది పుష్యరాగం అంటారు. ఇవన్నీ కూడా చాలామంది డైమండ్ నెక్లెస్లలో కానీ లేకపోతే ఉంగరాలలో కానీ మనం వాడుతూ ఉంటారనమాట. 8వ వచ్చేసి పచ్చ అని చెప్పేసి పిలుస్తారు ఫ్రెండ్స్. తర్వాత మనకి లాస్ట్ది వచ్చేసి మనకి 9వది నీలమణి అని చెప్పేసి అంటారు. ఇవన్నీ కూడా రత్నాలు ఫ్రెండ్స్, 9 రత్నాలు అన్నమాట. అందుకని నవరత్నాలు అని చెప్పేసి మనకి పిలుస్తూ ఉంటారు. ఇది చాలా విలువగా లేదు ఫ్రెండ్స్. ముందుగా ఈ చిన్న వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ బాలుడు వచ్చేసి మనకి నకరికల గ్రామానికి చెందిన బాలుడు అనమాట. ఈ బాలుడు ఆడుకుంటా వెళ్ళి స్కూల్లో ఉన్న జెండా రాడ్డు దాని మీద పడ్డాడు ఫ్రెండ్స్. అది గొంతులోకి దిగబట్టడం జరిగింది. దీనివల్ల స్థానిక నర్సరాపేటలో ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. కాకపోతే ఇక్కడ కాదని చెప్పేసి హైదరాబాద్ తీసుకెళ్ళమన్నారు అన్నమాట. చాలా కష్టాల్లో ఉన్నారు ఫ్రెండ్స్. దయచేసి మీకు చేతనైనంత సహాయం అనేది చేయమని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న నెంబర్లకు ఫోన్పే లేదా గూగుల్ పే అనేది మీకు నెంబర్లు ఇచ్చాను. ఈ నెంబర్లకు అనేది మీకు చేతనైనంత సహాయం అని చెప్పేసి చేయమని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా, మీకు తెలిసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇది షేర్ చేయమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ కోహినూరు వజ్రం గుర్తుందా ఫ్రెండ్స్? చాలా వజ్రాలలో కోహినూరు వజ్రం అనేది చాలా ఫేమస్ అనమాట. ఈ కోహినూరు వజ్రం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి వజ్రాలలో ఒకటి ఫ్రెండ్స్, ఇది కోహినూరు వజ్రం అనేది. ఈ కోహినూరు వజ్రం గురించి మొదటగా 1306లో ప్రస్తావించబడింది. ఇది మాల్వా రాజు నుండి తీసుకోబడింది. అతని కుటుంబం శతాబ్దాలుగా వజ్రాన్ని కలిగి ఉంది. ఇది 186 క్యారెట్ల బరువు గల వజ్రంగా గుర్తించారన్నమాట. తర్వాత ఒక చిన్న కోడిగుడ్డు ఆకారం మరియు పరిమాణం కోహినూరు వజ్రం వివిధ భారతీయ మరియు పర్షియన్ పాలకులకు చెందినది. అయితే విక్టోరియా రాణి భారతదేశానికి సామ్రాజ్ఞిగా ప్రకటించబడిన సమయంలో ఇది ఇంగ్లాండ్ క్రౌన్ జ్యువెలర్స్లో భాగమైంది. ఈ సమయంలో కోహినూర్ మళ్ళీ కత్తిరించబడింది ఫ్రెండ్స్, మరియు అప్పుడు 108.93 క్యారెక్టర్ల బరువు ఉంటుంది, మరియు లండన్ టవర్లో ఉంచబడింది ఫ్రెండ్స్ ఈ కోహినూర్ వజ్రం అన్నమాట. మనకి కోహినూర్ వజ్రం చాలా చాలా విలువగల వజ్రం ఫ్రెండ్స్. ఇది మనకి ఎక్కడ దొరికిందో కూడా మీ అందరికీ తెలుసు అనమాట, కొల్లూరు గని వద్ద దొరికింది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వజ్రాలు మన చుట్టుపక్కల మన ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు దొరుకుతూ ఉన్నాయన్నమాట.
ఈ వజ్రాలు చాలా వరకు అరుదుగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ మనకి చాలా వజ్రానికి రేట్ అనేది ఉంటుందన్నమాట. మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉండవు, ఎక్కడో ఒకటి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అది అరుదుగా దొరుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వజ్రాలు. మన చుట్టుపక్కల మన దగ్గరలో దొరికిన వజ్రాలు అనేవి మొత్తం మీకు ఫొటోస్ అనేది చాలాసార్లు చూపించాను ఫ్రెండ్స్. మీరు వజ్రాలు అనేది గుర్తించడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి మనం వజ్రాల ఫోటోలు అనేది పెడుతున్నాం అనమాట. మనకి ఒకటే గుర్తుపెట్టుకుని, వజ్రం అనేది ఒక కాంతివంతమైనది, ఒక మంచి విలువ గలది. దాన్ని మనం చూడగానే మనం గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్. అది మనకి వింతగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మంచిగా అందంగా కాంతివంతంగా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది వజ్రం అనేది. ఈ వజ్రాలు ఎక్కువగా క్లింబరైట్స్ రాళ్ళు ఎక్కడైతే ఉంటాయో ఫ్రెండ్స్, అక్కడ ఈ వజ్రాలు అనేది ఎక్కువ పర్సంటేజ్ ఉంటాయన్నమాట. ఎక్కువగా మనకు దొరుకుతూ ఉంటాయి ఆ వజ్రాలు. అదేవిధంగా మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువగా మనకి జొన్నగిరిలో, దాంతోపాటుగా కొల్లూరులో, ఇంకోటి పుట్లగూడెం, తర్వాత కొత్తగా మనకి శ్రీరాంపురంలో, ఇలాగ కొన్ని ప్రదేశాలలో మనకి వజ్రాలు అనేది దొరుకుతూ ఉన్నాయి. జొన్నగిరిలో దాదాపుగా చాలా వజ్రాలు దొరికాయి ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం కూడా తొలకరి చినుకులు వర్షాలప్పుడు మనకి కూలి వాళ్ళు కానీ లేదా అక్కడికి వజ్రాల కోసం వెళ్ళిన వాళ్ళు కానీ చాలామందికి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళ అదృష్టం కొద్దీ అవి దొరుకుతూ ఉంటాయి. అదేవిధంగా మనకి వజ్రాల కొండ అని చెప్పేసి మనకు పుట్లగూడెంలో ఉంది ఫ్రెండ్స్. మనం లొకేషన్లో చూసుకున్నా కానీ వజ్రాల కొండ అని చెప్పేసి మనకి పేరు అనేది ఉంటుందన్నమాట. ఆ పుట్లగూడెంలో కూడా ఎక్కువగా వజ్రాలు దొరుకుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా అక్కడ చాలామంది, వందలాది మంది, వేలాది మంది వజ్రాల వేటకు అనేది వెళ్తూ ఉంటారనమాట. జొన్నగిరిలో అయితేనేమో వర్షాకాలంలోనే బాగా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు కొల్లూరులో వచ్చేసి, ఇప్పుడు పంతులు గారి పొలంలో వచ్చేసి ఆ నీళ్ళు అనేది ఎండిపోవటం జరిగింది. నీళ్ళు లేవు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వజ్రాల వేట అనేది కొనసాగిస్తున్నారు అన్నమాట. కొల్లూరులో కూడా అక్కడ కూడా వజ్రాలు అనేది బాగా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మనకు కోహినూరు వజ్రం కూడా దొరికింది అక్కడే కాబట్టి అందరూ చాలామంది అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి శ్రీరాంపురంలో కూడా వజ్రాలు అనేది దొరుకుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువ మంది జనాలు అనేది వస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చేసే ప్రతి ఒక్క వీడియోల వల్ల కూడా చాలామంది ఇక్కడ వజ్రాల వేటకు అనేది వస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇదిగో మీకు ఇందాలు చూపించాను కదా ఫ్రెండ్స్, వాళ్ళకి దయచేసి మీకు చేతనైనంత సహాయం చేయమని చెప్పేసి మళ్ళీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు కూడా ఒక సహాయం అనేది చేయాలి కాబట్టి మీకు తోచినంత ఎంతో గట్ట సహాయం అనేది చేయమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నా వంతు సహాయం నేను చేశాను ఫ్రెండ్స్. అందరూ కూడా మీరు చూసి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయమని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.